బ్రేకింగ్ న్యూస్ ఢిల్లీలోని ఏపీ భవన్ మాజీ స్పెషల్ లైజన్ ఆఫీసర్ చిన్నప్పను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కార్యదర్శిగా పనిచేసిన చిన్నప్పపై ఆదాయానికి మించిన ఆస్తులున్నాయనే ఆరోపణలతో విశాఖ ఏసీబీ సోదాలు నిర్వహించింది. బినామీల పేర్లతో భారీగా ఆస్తులు కూడబెట్టారనే సమాచారంతో ఈ నెల 24, 25 తేదీల్లో విశాఖ, విజయనగరం, రాజమహేంద్రవరం, తాడేపల్లి, కృష్ణాలంక, విజయవాడలోని కుటుంబ సభ్యుల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. 2023లో విశాఖ తగరపు వలసలో 160 చదనపు గజాల విస్తీర్ణంలో 5 ప్లాట్లు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు చిన్నప్పను విశాఖ ఏసీబీ కోర్టులో హాజరుపరచగా జూన్ 8 వరకు రిమాండ్ విధించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, చిన్నప్పపై ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయి అన్న దానిపైన ఏసీబీ అధికారులు సోదాలు చేసి మరీ అరెస్ట్ చేశారు. దీనిపైన అధికారులు ఎలా స్పందిస్తున్నారు? అటు వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి దగ్గర పిఏగా పనిచేస్తున్నటువంటి చిన్నప్పను పోలీసులు అయితే ఏసీబీ అధికారులు మొత్తం అంతా కూడా తనిఖీలు చేసినటువంటిది అయితే ఉంది. ఈ తనిఖీల్లో భారీగా అక్రమ ఆస్తులు బయటపడినటువంటి నేపథ్యంలో చిన్నప్పను విశాఖ ఏసీబీ కోర్టులో హాజరుపరచడం, జూన్ 8వ తేదీ వరకు కూడా రిమాండ్ విధించినటువంటి పరిస్థితి ఉంది. అయితే అనేక చోట్ల అక్రమాస్తులు కొనుగోలు చేశారు. దీనికి ఎలాంటి లెక్కపత్రాలు లేకుండా ఉన్నాయనేది అటు ఏసీబీ అధికారులు అయితే తనిఖీల్లో బయటపడినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం నేను విశాఖ రిషికొండ ఏరియాలో ఉన్నటువంటి పెబల్ బీచ్ ప్లాట్స్కి సంబంధించినటువంటి ఏరియాలో ఉన్నాం. దీనిలో మనకి కనిపిస్తున్నటువంటి ఈ పెబల్ బీచ్ ఏరియాకి సంబంధించి ఒక్కొక్క ఇండివిజువల్ హౌస్ దాదాపుగా 8 నుంచి 12 కోట్ల రూపాయలు ఉంటుంది. రీసెంట్గానే ఇదే నెలలో అంటే ఒక ప్రైవేట్ వ్యక్తి 11 కోట్ల రూపాయలకు ఇందులో ఒక ఫ్లాట్ కొనుగోలు చేశారంటే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఎంత కాస్ట్గా ఉందో. అట్లాగా ఆ చిన్నప్పను ఇదే పెబల్ బీచ్కి సంబంధించినటువంటి దాంట్లోనే దాదాపుగా ఒక ఫ్లాట్ అనే దానికి కొనుగోలు చేయడానికి అతను అడ్వాన్స్ 2 కోట్ల రూపాయల అడ్వాన్స్ అయితే చెల్లించినటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే దీనిలో ఈ 2 కోట్ల రూపాయల అడ్వాన్స్ చెల్లించినటువంటి దానికి స్పందించి వీళ్ళైతే మొత్తం అంతా కూడా అంటే కార్యకలాపాలు చేస్తున్నటువంటి సమయంలోనే దీనికి సంబంధించినటువంటి ఏసీబీ అధికారులు అయితే దీన్ని నిలుపుదల చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఢిల్లీ ఏపీ భవన్లో మాజీ స్పెషల్ లైజన్ ఆఫీసర్గా ఈ చిన్నప్పన్న పనిచేసినటువంటిది అయితే ఉంది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి దగ్గర ఇక్కడ కార్యదర్శిగా పనిచేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆదాయానికి మించినటువంటి ఆస్తులకు సంబంధించి చిన్నప్పను అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో అనేక చోట్ల ఏసీబీ అయితే తనిఖీలు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే అటు విశాఖ, విజయనగరం, రాజమహేంద్రవరం, తాడేపల్లి, కృష్ణలంక, విజయవాడలోని అనేక ప్లేసెస్లో చిన్నప్పనికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల ఇళ్లలో తనిఖీలు అయితే చేశారు. కనిపిస్తున్నటువంటి ఈ పెవల్ బీచ్లోనే 2 కోట్ల రూపాయలు అడ్వాన్స్ పేమెంట్ చెల్లించి తన ఒక ఫ్లాట్ బుక్ చేసుకోవడానికి అయితే తను సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో ఇక్కడ కూడా పోలీసులు అయితే సోదాలు నిర్వహించి మొత్తం డాక్యుమెంట్స్ అంతా కూడా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఈ నెల 24, 25 తేదీల్లో పూర్తి స్థాయిలో చిన్నప్పన్న ఏసీబీ అధికారులు అయితే తనిఖీలు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. తర్వాత అంటే ముఖ్యంగా ఈస్ట్ గోదావరికి సంబంధించినటువంటి మండపేట ఏరియాలో తన చెల్లెలింట్లో చిన్నప్పన్న అయితే వీళ్ళు అరెస్ట్ చేసి విశాఖ ఏసీబీ కోర్టులో హాజరుపరిచినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఒక్కటే కాదు, చిన్నప్పన్న విషయంలోనే కాదు, ప్రైవేట్ కార్యదర్శులుగా పనిచేసి అంటే అటు వైవి సుబ్బారెడ్డికి ప్రైవేటు పిఎల్గా పనిచేసినటువంటి అనేక మంది మీద కూడా ఇప్పుడు ఏసీబీ దృష్టి సారించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం వాళ్ళ మీద కూడా దృష్టి సారిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఒక భయాందోళన అయితే విశాఖ పరిసర ప్రాంతాల్లో నెలకొన్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అఖిల.